హలో హాయ్ అందరికీ నమస్తే. మార్నింగ్ న్యూస్ మనం ముచ్చట్లు మీ గణేష్ వాల్మీకి. మరి ఈరోజు దిశ పేపర్లోని ప్రధాన హెడ్లైన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక 5-6 మెయిన్ కంటెంట్లతోని ప్రధాన హెడ్లైన్స్ ప్రచురించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశంతో కూడినటువంటి ఒక హెడ్లైన్ ప్రచురించింది. అదేంటంటే నిర్ణయాలు ఎట్ ద రైట్ అసెంబ్లీ అని చెప్పేసి ఒక హెడ్లైన్ పెట్టింది. అంటే దాని ముఖ్య కంటెంట్ ఏంటంటే ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలు అసెంబ్లీలో చర్చించి అందరి ఆమోదంతో మరి వాటి అమలు తీరు చూసేలా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఉన్నట్టు దిశ పేపర్ అనేది ప్రచురించింది. అయితే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు ఉండకుండా అందరి ఆమోదంతో నిర్ణయాలు అమలు చేస్తే అది ప్రజాపక్షమైన పాలన అందించినట్టు అవుతుందన్నట్టు రేవంత్ రెడ్డి గారి యొక్క ఉద్దేశాన్ని దిశ పేపరు ప్రధాన హెడ్లైన్గా ప్రచురించింది. అదేవిధంగా మరి 10 years ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి మరొక హెడ్లైన్ ప్రచురించింది. దాని ఉద్దేశం ఏంటంటే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో జరిగినటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను దిశ పేపర్ ఖండిస్తూ రాసుకొచ్చింది. దీంట్లో ముఖ్యంగా సెక్రటేరియట్కు కేసీఆర్ రాకపోవడము, కొత్తగా కట్టిన సెక్రటేరియట్కు ఎవరిని అనుమతి ఇవ్వకపోవడము, ఫామ్ హౌస్ పాలన అందివ్వడము, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ముఖ్యంగా ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి ఉద్యమాలు చేస్తూ తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మరి ఉద్యమాలు చేయకుండా ప్రజల గొంతుకను తొక్కినట్టు ధర్నా చౌక్ను ఎత్తివేయడము, ధర్నా చౌక్పై నిషేధం విధించడం అనేది అత్యంత ప్రజా వ్యతిరేక చర్యగా దిశ పేపర్ అనేది తన స్పష్టంగా రాసింది. అదేవిధంగా మరొక హెడ్లైన్ కనుక చూసుకున్నట్లయితే కామన్ క్యాపిటల్కు బాయ్. అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం లేదు కాబట్టి మరి వారి పరిపాలన సజావుగా సాగడానికి కొంతకాలం పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును కేటాయించారు. విభజన చట్టంలో 10 ఏళ్ల పాటు హైదరాబాదును ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రేపటికి 10 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఇక నుండి హైదరాబాద్ అనేది పూర్తి హక్కులతో తెలంగాణకు సంబంధించిందిగా ఉంటుంది కాబట్టి కామన్ క్యాపిటల్కు బాయ్ అని చెప్పేసి దిశ పేపర్ హెడ్లైన్ ప్రచురించింది. దీంతోపాటు మరి జేడీఎస్ ఒక నాయకుడు ప్రజ్వల్ రేవన్న మరి సెక్స్ స్కామ్లో కేసు నమోదయ్యి మొన్న ఎంపీ ఎలక్షన్లో వైరల్గా మారినటువంటి సంఘటన నేపథ్యంలో అతడు మన దేశం నుంచి పారిపోవడం జరిగింది. తర్వాత మొన్న అతడు తన తాతకు ఒక సందేశాన్ని పంపడం జరిగింది, నేనే తప్పు చేయలేదు, నా మీద కావాలని ఇలా చేశారని చెప్పేసి. తర్వాత నిన్న జర్మన్ నుంచి వెళ్ళి రాగానే అతన్ని మహిళా పోలీసు వారు అరెస్ట్ చేసి 6 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నట్టు ఒక వార్తనైతే రాసుకొచ్చింది. దాని తర్వాత మరి నాగపూర్లో 56 డిగ్రీల దేశంలోనే అత్యధికంగా నమోదైనటువంటి ఉష్ణోగ్రతగా మరి 56 డిగ్రీలు నాగపూర్లో నమోదైనట్టు దిశ పేపర్ ఒక హెడ్లైన్ ప్రచురించింది. దాంతోపాటు జగిత్యాలలో 20 బైకులు ఈ ఎండకు కాలినట్టు కూడా రాసుకొచ్చింది. దాని వివరాల్లోకి వెళ్తే జగిత్యాల పట్టణంలో ఒక మెకానిక్ ఇంటి దగ్గర ఆ బైకులన్నీ పార్కు చేసి ఉండడము, మరి ఎండ తీవ్రతకు ఏం జరిగిందో తెలియదు కానీ ఒక మంటలు లేచి ఆ బైకులతో పాటుగా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కూడా కొంత కాలి 10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు దిశ పేపర్ హెడ్లైన్ ప్రచురించింది. దీంతోపాటు ఇవాళ రోజు అంటే దాదాపు 7 దశలలో భారతదేశ ప్రధానాన్ని నిర్ణయించే ఎన్నికలు మనకు జరుగుతున్నాయి. ఈరోజు 7వ దశ. మరి ఇప్పటి వరకు దాదాపు అన్ని దశల్లో అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ వచ్చిన ఎన్నికల నేపథ్యంలో ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో మరి ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉందని, అందులో ఈరోజు ఎన్నికలు ముగిసిన 6 గంటలకు ఎన్నికలు ముగిసిన వెంటనే 7వ దశ పోలింగ్ ముగిసిన వెంటనే అర్ధగంట తర్వాత మనకు ఎగ్జిట్ పోల్స్ అనేది వెలువడతాయని చెప్పేసి అందరిలో ఉత్కంఠ నెలకొందని చెప్పేసి మరి ఒక మెయిన్ హెడ్లైన్ ప్రచురించింది. మరొక హెడ్లైన్ కనుక చూసుకున్నట్లయితే మరి నరేంద్ర మోడీ గారు వివేకానంద గారు తీసుకున్నటువంటి ధ్యాన మందిరం ఏదైతే ఉందో తమిళనాడులో ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత అక్కడికి వెళ్ళి 45 గంటల దీక్ష అనేది చేస్తూ మరి ధ్యానం చేస్తూ ఓన్లీ నీరు ద్రాక్షరసం తాగుతూ ఒక దీక్ష గడుపుతున్నారని చెప్పేసి ఈరోజు సాయంత్రం సమయంలో ఆ దీక్ష ముగుస్తుందని చెప్పేసి ఒక ప్రధాన వార్త రాసుకురావడం జరిగింది. ఇలా ఒక మెయిన్ హెడ్డింగ్స్తోని దిశ పేపర్ అయితే మన ముందుకు కొన్ని వార్తలను అయితే తీసుకొచ్చింది. వాటిని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.